హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో, మీ వాట్సాప్ గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేసే కార్యక్రమం చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న వర్షాకాలంకు సంబంధించిన రైతు బంధు ఏదైతుందో అది రైతుల ఖాతాలోకి జమ చేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే రేవంత్ అన్న జూన్ 26వ తారీఖు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న సమస్య ఏంటంటే జూన్ 26వ తారీఖు ఒక ఫెస్టివల్ ఉన్నది, ఏదో పండుగ ఉన్నదట. ఆ పండుగ సందర్భంగా బ్యాంకులు సెలవు ఉంటాయి కాబట్టి 26వ తారీఖును 30వ తారీఖు వరకు డేట్ పొడిగించారు. 30వ తారీఖు రేవంత్ అన్న రైతుల ఖాతాలోకి రైతు బంధు జమ చేస్తాడట. మరి ఈ రైతు బంధు ఎట్లా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఎట్లా ఇవ్వబోతుండ అనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొండంత ధైర్యం వస్తుంది. మేము ఇంకా ప్రభుత్వాన్ని రైతు బంధు కోసం, రైతుల గురించి, రైతుల సమస్యల గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, మాకు ఒక బలం దొరుకుతుంది. రైట్, ఇక టాపిక్లకు పోతే అయితే రేవంత్ అన్న ఇప్పుడు రైతు బంధు విషయంలో కొత్త అంశాలన్నీ తెరపైకి తీసుకొస్తాడు. కొత్త ఇప్పుడు రైతు బంధు ఎట్లా తగ్గించాలి, రైతులను ఎట్లా కట్ చేయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తుండు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి రైతు బంధు మొత్తం కట్ చేస్తారట. రైతు బంధు ఒకటే కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా కొంతమందికి కట్ చేస్తారు అనేది వినబడుతున్న చర్చ. అది ఏంటిది, ఎవరు కట్ చేస్తాడు, ఏందనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోలో రైతు బంధు గురించి మాట్లాడుకుందాం. అయితే 30వ తారీఖు ఇప్పుడు రేవంత్ అన్న చేస్తున్న ముఖ్య పని ఏందనంటే అంటే సభలు పెడుతుండు, అంటే సభలు పెడుతుండు. ఇక మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అంటారు కదా పెద్దలు, తుమ్మినా దగ్గినా ఒకటే పని చేస్తారని. ఇప్పుడు తుమ్మినా సభనే పెడుతుండు రేవంత్ అన్న, దగ్గినా సభనే పెడుతుండు. అయితే రైతు బంధు ఇప్పుడు వానాకాలంకు సంబంధించిన రైతు బంధు ఇవ్వడానికి కూడా మళ్ళీ 30వ తారీఖు రేవంత్ అన్న ఒక సభ పెడతాడు. 30వ తారీఖు సభ పెట్టి ఆ సభలో రేవంత్ అన్న స్విచ్ ఒత్తుతాడట. స్విచ్ ఒత్తితే రైతు బంధు రిలీజ్ అవుతుంది. ఇక రేవంత్ అన్న 30వ తారీఖు ఒక సభ పెట్టి ఆ సభలో మాట్లాడతాడు. ఇక మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచి ఎవరికి ఏం సమస్యలు లేవు, రాష్ట్రాన్ని ఎంత ప్రశాంతంగా నడిపిస్తున్నాం, మేము చెప్పిన గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దివాలు తీసినా కూడా మేము అన్ని సెటరైట్ చేసుకుంటా, అన్ని చదువుకుంటా వస్తున్నాము, రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తున్నాం అని చెప్పి మొత్తం గప్పాలు కొడతాడు. ఇక రేవంత్ అన్న సభ పెడతాడు, సభ పెట్టి ఎవరిలో ఒకళ్ళు తిడతాడు. ఇక మరి ఆయన తిట్టడానికే సభలు పెడతాడా అర్థమైతలేదు. ఇప్పుడు జనాల వర్షన్ అంతా అదే. ఇప్పుడు తెలంగాణలో జనాలు అందరూ గుసగుస పెట్టుకుంటారు. ఇప్పుడు ఇదే, ఏంది రేవంత్ రెడ్డి ఎక్కడ, ఈయన ఎందుకు మాకు ముఖ్యమంత్రి అయిండు, అరే ఏంది గిట్ల మాట్లాడుతాండు, ఏంది ఈయన మాట విధానం గిట్లున్నది, ఏంది 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఈయన ప్రవర్తన మార్చుకుంటలేడని మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇదే. అయితే ఇక 30వ తారీఖు రేవంత్ అన్న సభ పెట్టి ఆ సభలో స్విచ్ ఒత్తుతాడట. స్విచ్ ఒత్తితే రైతు బంధు రిలీజ్ అవుతుందట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రైతు బంధు కూడా మొత్తానికి పూర్తి స్థాయిలో ఇయ్యడట. ఇప్పుడు మనకు ఎండాకాలంకు సంబంధించిన రైతు బంధే ఇప్పటి వరకు ఇయ్యలే పూర్తి స్థాయిలో. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేసిండు, 1 ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు, 2వ ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు, 3వ ఎకరానికి రైతు బంధు ఇయ్యలే. ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు రాలే. అయితే ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తుండట అంటే మరి ఈ 1 ఎకరానికి 2 ఎకరానికి ఈ రైతు బంధు కూడా ఎట్లా ఇచ్చిండట అంటే వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు ఏది సర్పంచ్ ఎలక్షన్లు ఉండని, మొన్న అవి ఎలక్షన్స్ ఏం జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు ఓట్లు కావడం కోసము, వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రమే వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ స్వార్థం కోసము సభలు పెట్టి రైతు బంధు రిలీజ్ చేసిర్రు, వాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. మరి వాటి స్వార్థం కోసమే ఇప్పుడు మళ్ళా ఈ వర్షాకాలంకు సంబంధించిన రైతు బంధు రిలీజ్ చేస్తుండా ఏందనేది కూడా వినబడుతున్న చర్చ. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇప్పుడే ఇన్ని రోజులు లేదు, ఇన్ని రోజులు అడిగినా రైతులు గోసపడ్డ రైతులు ఇప్పుడు మొన్నటిదాకా పంట కొనక వర్షానికి తడిసి పంట మొత్తం మొలకెత్తి నేలపాలు అవుతా ఉంటే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలే, వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలే. మొత్తానికి అయితే ఇప్పుడు రేవంత్ అన్న 1 ఎకరానికి మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి రెడీ ఉన్నాడట. ఈ 1 ఎకరానికి రైతు బంధు కూడా 10 రోజులలో ఇస్తాడట.
ఇప్పుడు 5 గుంటలకు ఒక్కరోజు 10 గుంటలు, 15 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు, 40 గుంటలు ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఎకరం అంటే 40 గుంటలు, అందరికి ఎకరం ఉండదు కదా. 10 గుంటలు ఉంటుంది, 20 గుంటలు ఉంటుంది, 25 గుంటలు ఇట్లా ఉంటాయి కదా. వాళ్ళకు 10 రోజులలో ఇచ్చే కార్యక్రమం చేస్తాడట. కానీ ఓవరాల్గా వినబడుతున్న అంశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఏంటంటే ఎండాకాలానికి సంబంధించిన రైతు బందే ఇప్పటికి ఇయ్యలే. 3వ ఎకరానికి పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఇప్పుడు అయిన స్వార్థం కోసమే ఈ రైతు బంధు కూడా రిలీజ్ చేస్తాడు. అసలు 2వ ఎకరానికి కూడా ఇత్తడో ఇయ్యడో కూడా తెలియదు అని చెప్పేసి తెలంగాణ రైతులు మొత్తం మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే రేవంత్ అన్న ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవాట, వీళ్ళకు దుబారా ఖర్చు చేయడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. మొన్న ఒక హెలికాప్టర్ పట్టుకొచ్చిండు 5 కోట్లు. ఇప్పుడు ఈ రైతు బంధు రిలీజ్ చేయడానికి కూడా ఒక సభ పెడతాడు. ఆ సభ కాడికి హెలికాప్టర్ వేసుకొని పోతాడు. ఆ హెలికాప్టర్ వేసుకొని పోయినందుకు 5 కోట్ల ఖర్చు అవుతుంది. ఇక మళ్ళీ 5 కోట్ల ఖర్చు పెట్టి అక్కడ పెద్ద మళ్ళీ అక్కడ ఒక స్టేజీ, మళ్ళీ రేవంత్ అని అక్కడ హెలికాప్టర్లో దిగుడుతోటే హెలికాప్టర్ కాడికి జబ్బ కార్లు పోతాయి. ఆ కార్లలో ఎక్కి మళ్ళీ స్టేజ్ కాడికి వస్తాడు. ఆ స్టేజ్ కాడికి వచ్చుడుతోటే మొత్తం పాటలు, జనాలు, గినాలు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చెప్పాలా, మీకు ఒక పెద్ద గమ్మత్తైన విషయం చెప్తా ఇనుర్రి. ఇప్పుడు రేవంత్ అన్న 30వ తారీఖు సభ పెడతాడు. రేవంత్ అన్న రైతు బంధు రిలీజ్ చేయడానికి 30వ తారీఖు ఒక సభ పెడతాడు. ఆ సభకు మళ్ళీ జనాలు రావాలి కదా. జనాలు రాకపోతే సభ పెట్టరు. ఈ జనాలు రావడానికి ఏం చేస్తారంటే ఊర్లలో ఉన్న సర్పంచ్లందరూ వాళ్ళ గ్రామాలలో ఉన్న వాళ్ళందరికీ చెప్తారట, అయ్యో మహిళలు అందరూ రేవంత్ అన్న ఇచ్చిన చీర కట్టుకొని రావాలి. ఆ చీర కట్టుకొని వస్తేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్నీ వస్తాయి, లేకపోతే మీకు ఎవ్వి రావు. మీ ఇంట్లో పింఛన్లు వచ్చేటోళ్ళు కూడా పింఛన్లు కట్ అవుతాయి. మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు కూడా రావని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళని మొత్తం గోల్మాల్ చేసి ఈ సభ కాడికి తీసుకొని వచ్చి వీళ్ళు కూర్చుంటారు. ఇక చూస్తూ ఉంటారు. పాపం మీద ఎండ కొడుతూ ఉంటుంది, ఎండకు ఎండుతూ ఉంటారు. ఆడ మంచిళ్ళు ఇచ్చే గతి ఉండదు. ఇక వాళ్ళు ఇట్లా ఉడకపోతా అంటే ఇట్లా ఊపుకుంటా ఉంటారు. ఆకలికి తిండికి చంపుకొని ఆడ కూర్చుంటే ఇక రేవంత్ అనే హెలికాప్టర్లో దిగి రేవంత్ అని అత్త అంటే 3 రంగుల జెండా పాడ పెడతారు. ఇక రకరకాల మొన్న ఒక సభల్లో అయితే జనాలు లేరు, రేవంత్ అన్న పోతా అంటే పాట పెట్టురు, ఎంట్రీ సాంగ్ పెట్టురు అంటాడు. వాడు ఎంట్రీ సాంగ్ లేదు, బింట్రీ సాంగ్ లేదు, ఏది పెడతలేడు. ఇజ్జత్ ఖరాబ్ అయింది అక్కడ. ఇగో గిట్లుంటది. మళ్ళా ఈ మహిళలకు కూడా పైసలు ఇస్తారు. ఒక్కొక్కరికి 300, మీటింగ్కి పోతే 300, 500 ఇట్లా. ఇదంతా దుబారా ఖర్చు కదా. ఇప్పుడు ఆ హెలికాప్టర్లు అయితే 5 కోట్లు, వీళ్ళకు ఇచ్చుడు పైసలు. ఇక మొగోళ్ళు పోతే వాళ్ళకు తాగిపిచ్చుడు, తినుడు, బండ్ల కిరాయి, ఇదంతా ఎందుకు? ఇదంతా దుబారా ఖర్చే కదా. సప్పుడు యొక్క రైతుల ఖాతాలోకి రైతు బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఈ దుబారా ఖర్చు అంతా పెట్టుడు ఎందుకు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల వర్షన్. వాస్తవమే కదా. మరి ఈ దుబారా ఖర్చు పెట్టే బదులు రైతులకు రైతు బంద్ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు పంట వేసుకునే టైము, గింజలు పెట్టుకున్నారు, నాట్లు వేసుకునే టైము, రైతులకు డబ్బులు చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇట్లున్నది. ఇక ఇప్పుడు ఇంకొక సమస్య కూడా వినబడుతుంది. ఏది వడ్లు కొనరట, యూరియా బస్తాలు ఇయ్యరట. అసలు ఇప్పుడు ఈ వర్షాకాలం పంటకు తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తాలే దొరికాయట. వాళ్ళే చెప్తుర్రు, మన క్యాబినెట్ మీటింగ్లో చెప్పిర్రు యూరియా బస్తాలు లేవు, మోడీ ఇయ్య అంటుండు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొన అంటుర్రు. మరి ఎందుకు? ఇప్పుడు రేవంత్ అన్న మోడీ దగ్గరికి పోయి నవ్వుకుంటా ఇట్లా బోకే ఇచ్చి ఫోటో దిగడానికి ఏమో టైం ఉంటుంది. మరి అక్కడ కూర్చొని, సార్ మా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది, మీరు ఖచ్చితంగా వడ్లు కొనాలి. పోయినా సరే మాకు యూరియా బస్తాలు లేక రైతులు చాలా గోసపడ్డారు, రోడెక్కిర్రు అని చెప్పి నువ్వు రైతుల సమస్య ఎందుకు వినిపించవు? అక్కడ ఎందుకు మాట్లాడవు? నువ్వు ఒక ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎందుకు మాట్లాడవు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఇట్లాంటి సమస్య ఒక్కరోజు కూడా రాలే కదా. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏ ఒక్కరోజు ఇబ్బంది పడలే. కరోనా సమయంలో కూడా కేసీఆర్ ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతులకు రైతు బంద్ చేసిండు. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతు బంధు ఇయ్యని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాడట, మూసి డెవలప్ చేస్తాడట. నీ దగ్గర పైసలే లేవు, ఇవన్నీ ఎట్లా చేస్తావు? మరి నెలకు 5 కోట్లు పెట్టి హెలికాప్టర్ పట్టుకొచ్చినావు, ఏమిటికి పట్టుకొచ్చినావు? నువ్వు దేనికి పట్టుకొచ్చినావు? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇదా పరిపాలన అంటే? అన్నం పెట్టే రైతులకు సున్నం పెడతావు నువ్వు. కాబట్టి రైతులందరూ ఆలోచన చేయరు ఒకసారి. కేవలం ఏది ఏమైనా కూడా రేవంత్ అన్న 1 ఎకరానికి మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి
రెడీ ఉన్నాడట. ఇక 2వ ఎకరానికి అత్తదా రాదా అనేది కూడా తెలియదు. 3 ఎకరాలు 2వ ఎకరం 3వ ఎకరం కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి రెడీగా లేదనేది మనకు అర్థమైంది. ఇక వాళ్ళు ఇయ్యలేరు, చేతులు ఆవట్టేసిర్రు. రైతులకు మాత్రం ఈ ప్రభుత్వం బొక్క పెట్టినట్టే, రైతులను గోసపెట్టినట్టే. ఇక ఇది 100% నిజం. చూడుర్రు ఇప్పుడు మళ్ళా రైతులు యూరియా బత్తాల కోసం మళ్ళా రోడ్ ఎక్కే పరిస్థితి అత్తదా రాదా చూడుర్రు.